బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా ఆటోలు కొనుగోలు చేసే వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం మరో నెల రోజులు గడువును పొడిగించింది. ఈ విషయాన్ని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ సి రమేష్ ప్రకటించారు. గతంలో ప్రభుత్వం జీవో నంబర్ 263 ప్రకారం 65,000 ఎలక్ట్రిక్, ఎల్పీజీ, సిఎన్జీ రెట్రో ఫిట్టింగ్ ఆటోలను పర్మిట్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఇక కంపెనీలు నిర్ణీత సమయంలో ఆటోలను సరఫరా చేయకపోవడం, అలాగే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వంటి కారణాల వల్ల మరిన్ని రోజులు గడువు పొడిగించాలని ఆటో డ్రైవర్ల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. రమేష్, ఓఆర్ఆర్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఆటోలు కొనుగోలేందుకు ఆటో కొనుగోలుదారులకి మరికొంత గడువును ప్రభుత్వం ఇచ్చింది. వెన్నెల ముఖ్యంగా మరో నెల రోజుల పాటు ఈ ఆటోలు కొనుక్కునేందుకు కూడా రవాణా శాఖ అనుమతినిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఎలక్ట్రికల్, ఎల్పీజీ, సిఎన్జి రెట్రోఫిట్టింగ్ ముఖ్యంగా ఈవీ వెహికల్స్ వైపు అలాగే బయోడీజిల్ వైపు ఏదైతే రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ కారణంగా వస్తున్న కాలుష్య కారకాలకు సంబంధించి నివారించడంలో భాగంగా సిఎన్జి అట్లాగే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ఆటోలను ప్రోత్సహించేందుకు 65,000 ఆటోలు కొనుగోలు చేసేందుకు కూడా గతంలో ప్రభుత్వం జీవో నెంబర్ 263ను విడుదల చేయడం జరిగింది. అయితే ఆటో కంపెనీలు నిర్ణీత సమయంలో ఈ ఆటోలకు సంబంధించి సరఫరా చేయడంలో కొంత జాప్యం జరిగిన నేపథ్యంలో ఈ గడువును పెంచాలని కూడా నిర్ణయించింది. ఇక ముఖ్యంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా జీఎస్టీ స్లాబ్లను అయితే సవరించడం జరిగింది. ఇందులో భాగంగా గతంలో ఆటోల కొనుగోలుదారులకు సంబంధించి ఆటోలకు ఏదైతే మోటార్ వెహికల్స్ సంబంధించి 28% జీఎస్టీ ఉండగా ప్రస్తుతం అది జీఎస్టీ 18% పడిపోయిన నేపథ్యంలో తగ్గించిన నేపథ్యంలో కూడా ఆటోల కొనుగోలుకు అవకాశం తగ్గింది. ఈ 18% జీఎస్టీ తగ్గించడం వల్ల కూడా ఒక ఆటోపై సుమారు 30,000 రూపాయల వరకు కూడా ఆ కొనుగోలుదారులకు ఆదా అవుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించి సుమారు 19,000 ఆటోలు కొనుగోలు చేసేందుకు కూడా రవాణా శాఖకు దరఖాస్తులు వచ్చాయి. గతంలో సుమారు దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా 15 ఏళ్ల పైగా కూడా హైదరాబాద్ లో కొత్త ఆటోలను కొనుగోలు చేయకుండా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం 19,000 దరఖాస్తులు రాగా 18,000 వరకు కూడా ఆటోలు కొనుగోలు చేసేందుకు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక జిఎస్టీ తగ్గిన నేపథ్యంలో కూడా ఈ సిఎన్జి, ఎల్పీజీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరో నెల రోజుల పాటు ఈ ఆటోలు కొనుగోలు చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. వెనెల. ఆల్ రైట్, థ్యాంక్ యూ రమేష్.